కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ సీ యూ. లుక్ దేర్, నా కోసం సౌత్ ఇండియానే వచ్చేసింది. సారీ మామగారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ డీసెంట్ ఫెలోస్. వీడు వేదాచలం. నమస్కారం. వీడు నాడార్. కులం కాదు, పేరు చెప్ప. ఆరుముగ నాడార్. నా పేరు నమస్కారం అండి. అయ్యప్పన్ నాయర్. గణేష్ ఎగడేంత. నమస్కారం. నమస్కారం. ఒక ఫోటోగ్రాఫ్. మేము పంచ పాండవులాగా ఫ్రెంచ్ పాండవులం. అర్థం కాలేదనుకుంటా. జోక్. హలో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అది బర్త్డేకి చెప్పేది. ఓకే ఓకే, సైలెన్స్. ఇక మీద మేమే మాట్లాడము. నువ్వు ముందు కేక్ కట్ చేయి. 1 2 స్టిల్ ప్లీజ్. ఒక నిమిషం. హలో, నూతన వధూవరులకు మా హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. బాగుందా? ఎక్సలెంట్. ఇంకో ప్లేట్ తీసుకొస్తాను. ఎందుకు ఇంకో ప్లేట్? ఒక ప్లేట్ చాలదా? నీకు ముద్దలు తినిపించే భార్య. అందరూ అలాగే ఉంటారు. ముద్దల భార్య కాదు, ముద్దుల భార్య కూడాను. ఎందుకురా కుళ్ళుకొని చేస్తారు? మీరు మీ పెళ్ళాలను తీసుకురావచ్చుగా. పెళ్ళాల్ని తీసుకొస్తే మేమేలా జాలిగా. అలా వేల్డ్ మ్యాప్ లో కూడా లేని ప్లేస్ లో పెళ్లి చేస్తే భార్యల్ని ఎలా తీసుకొస్తామని. సారీ, అది నా తప్పే. నో నో. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఇక్కడ ఒంటరిగా enjoy చేస్తే. ఏమైనా కావాలా? నువ్వురా, వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే మంచిది, మనం ఎందుకు? ఏరా, వాళ్ళకంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. నువ్వు బ్రహ్మచారి గాడిదు. నువ్వు పెళ్ళాం అంటున్నావు. నీకు ఎక్కడైందిరా పెళ్లి? ఇందులే ఎప్పుడు? ఇన్విటేషన్ కూడా పంపలేదు. మాకు పంపలే. ఏ కొడితే కదా? ఎందుకు కొట్టలేదురా? మా నాన్న కొట్టాడే చెప్పుతో. అందుకని మా నాన్న చెప్పు సైజ్ 11 రా. తడుకోగలనా? నిర్మలను నువ్వు సైజులన్నీ సరికి మర్చిపోయి ఉంటాడు. చూడు బిట్టాకో, ఇంట్లో ఫోర్స్ చేశారు. అత్త కూతుని చేసుకున్నాను. మరి నీ నిర్మల గతి? నిర్మల సంగతి సరే, నీ ఓల్డ్ సెటప్ సరోజ గతి. దాన్ని ఇప్పుడు ఎందుకు అలా అవుతారు? మేము ఎక్కడ లాగాము, అదే వస్తా ఉంది. ఇదెలా ఉంది? నాకు ఇంకా కొంచెం కావాలి. వాళ్ళకి వాళ్ళందరూ డైట్ లో ఉన్నారు, వాళ్ళకి అక్కర్లేదు. నాకు కొంచెం కావాలి. ఐ వాంట్ మోర్. ఓకే ఓకే. గివ్ మీ మోర్. ఏం చేస్తావు? కవర్ చేయరా? ఓకే ఓకే. హాయ్ రామ్. ఎంగిలి. ఎప్పుడు మాత్రం ఎంగిలా? సరే, ఎప్పుడు ఎంగిలి. ఓకే. నో, కవర్ చేయండి. ఇప్పుడే కావాలన్నారు, అంతలోనే కనపడలేదు. You see this? Wait. Ram fits my jelly. This is my Shut your face. ఇక ఉండు. What? I'm married. I know. ముబారక్. Thank you. Say, look, I love my thing. I love you. ఇక మీదకి నిన్ను డిస్టర్బ్ చేయను. ఓకే ఓకే, సిచ్చి వెళ్ళిపోతాను. కిస్సా ఎక్కడ పడితే అక్కడ. చీ, అక్కడే అక్కర్లేదు, బొగ్గ మీద. మందు కొట్టావా? మూడా? చచ్చంబో, ఇది పట్టుకో. నైస్ మసాలా. ఎవరు వంట చేసింది? నేనే. మై తెలి. టేక్ ఇట్ ఈజీ ప్లీజ్. ప్లీజ్. I will take it easy. Yeah. నానా! Oh no. No, 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 man, no. ఎలాగోలా సర్ది చెప్పి హీరోయిన్ ని కెనడాకు తీసుకెళ్లి కొద్ది రోజులు సంతోషంగా కాపురం చేశాడు. తాడి చెట్టు కింద మజ్జిగ తాగినా కళ్ళని అనుకుంటారుగా, అలా ఒక భూకంపం వచ్చింది ఇండియా నుంచి ఫోన్ ద్వారా. Like this ఏనా? ఉంటేనే బాగుంది కదా. ఫోన్ రింగ్ అవుతుందండి. No, damn. హలో. హే రామ్, నేను గణేష్ గడి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. హే హే, హౌ ఆర్ యు? ఎవరు? ఫ్రెండ్, ఒక ఫ్రెండ్. రేయ్, ఎలా ఉన్నావురా? నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఉంది కదా, అక్కడ వెంటనే వెళ్ళు. హాలిడే ఎందుకు? అక్కడ నా పాత లవర్ నిర్మల ఉంది. సరే, నిర్మలకి ఏమైంది? అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా. నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంటుంది. ఎలాగైనా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే, నేను మటాషో. పెద్ద బిజినెస్ అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది. ఇలా చూడు, నువ్వు మర్యాదగా అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా, నేను జైలుకుపోతాను రా. ఈ ల్యాండ్ లైన్ లో సరిగా వినిపించట్లేదు, నేను నా సెల్ ఫోన్ లో మాట్లాడతా.
ఫాదరా? ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రి రా. రామ్ రామ్, దేవుడు దయ వల్ల నువ్వు వర్క్ చేసే అదే ఊర్లో ఇప్పుడు నిర్మలా కూడా ఉంది. ఎలాగైనా దాన్ని కాపాడరా ప్లీజ్ రా బాబా. రూమ్ నంబర్ 720. ఓకే, రూమ్ 720. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు అంతే. స్వీట్ వైఫ్. హాయ్. Yeah. ఇట్స్ రోల్స్ రాయ్స్ ఇంజిన్, రైట్? మీరు మెకానిక్ అక్కడ రమ్మని చెప్పండి, నేను అక్కడికి వచ్చేస్తాను, రైట్? ఇన్ జిఫీ. థ్యాంక్ యూ, బై బాయ్. హాలిడేలో ఎవరు? ఫ్రెండ్, Hmm? పైలట్ ఫ్రెండ్, మగ పైలట్. చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం, ఇంజిన్ ట్రబుల్ అట. హాలిడేలోనా? డోంట్ బి సిల్లీ. హాలిడే పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్లో ఇట్స్ అన్ ఇంజిన్, మగ ఇంజిన్, ఐ మీన్ మెగా ఇంజిన్. అప్పర్ డెక్ ప్లేన్లో యునో ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్. నేను వెళ్ళి చూసొస్తాను. నిర్మల ఎవరు? ఆ పేరు నీకెలా తెలుసు? బెడ్రూమ్ లో చెప్పారుగా. డిడ్ ఐ? ఆవిడేగా 720లో ఉన్నది. రూమ్ నంబర్ ఎలా తెలుసు? ఇప్పుడే కదా ఇక్కడ చెప్పారు. Oh, I said that too. What? No, I'm just thinking. నేను బెడ్రూమ్ లో చెప్పిన నిర్మల అనే పేరును ఇక్కడ 720 అని చెప్పిన రూమ్ నంబర్ ను తప్పుగా లేకుండా కరెక్ట్ గా కనెక్ట్ చేసావా? నిర్మల అనేది చెప్పాను కదా, మగ పైలట్ ఫ్రెండ్, ఆయన ఆడ వైఫ్. ఆవిడకేమైంది? నథింగ్, షీ ఇస్ ప్రెగ్నెంట్ ఇన్ ఇండియా. హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా అక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పండి. No, హాలిడేస్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ. Hey, don't talk like that, they are my friends, okay? I'll go. ప్యాంట్ వేసుకుని వెళ్ళండి. Of course. మగ ఫ్రెండ్ అయినా కూడా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి కదా. What? It's a good joke, isn't it? No? Okay. You're right. Of course. Good joke. Thank you. No, you didn't say anything, okay? Thanks. Hey Ram! Oh, shit. నువ్వైనా నన్ను మర్చిపోకుండా వచ్చావు. హే రామ్! ఎలా మర్చిపోగలను? ఏంటి నిర్మల నువ్వు చేస్తున్నది? నేను లెక్కటి ఇద్దరు మాత్రం వేసుకుంటున్నావా? గణేష్ తప్పులు లెక్కటి ఆ జాలీడేస్ లెక్కటి నీకు లెక్కలు కూడా వచ్చా? నీ లెక్క కరెక్ట్ అయితే ఇంత దూరం వచ్చుండేదే కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏయ్, ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఉందా? ఏ వంట చేస్తావా? వద్దు, నేను బోల్డ్ తిన్నాను. ఏంటి? పెప్పర్ నో, ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ. మాత్రలు. అయ్యో, మూత కూడా పడిపోయింది, అయినా పర్వాలేదు. ఇది కొంచెం తాగమ్మా. ఇలా చూడు, చెప్తే వినాలి బేబీ. నేనే చేస్తాను. ఎంత పెద్ద మాత్రం. మూత ఎక్కడా? మూత పెద్దదే, కానీ ఈ వ్యవహారం అంతా మాత్రలు కక్కడానికి. మాత్రలు ఎక్కడ కక్కు, మాత్రలు కక్కే, మాత్రలు కక్కు. ఇక్కడ వద్దు, కమౌట్. వాళ్ళ లవ్లీ కమౌట్, ఇట్స్ మేడ్ ఫర్ యూ ఓన్లీ. కమాన్. ఆత్మహత్యకు వచ్చావా, వాష్ చేయడానికి వచ్చావా, లేక వాంతి చేసుకోవడానికి వచ్చావా? సరే, పర్వాలేదు. దీర్ఘాయుష్మాన్ భవ. అయ్యో లేమ్మా, చెప్పేది వినలే. అయ్యో, స్పృహ తప్పోయావా? లేదు. ఏ పని పూర్తిగా చేయవా నువ్వు? లే తల్లి. నేను తెల్లారక లేస్తానులే ప్లీజ్. నాకు నిద్ర ముంచుకొస్తుంది. అయ్యో, వాంతి కదా రావాలి నీకు. పడుకున్న చోటన అలాగే డ్రైవింగ్ లా వాంతి చేసుకోమా. నన్ను ముట్టుకోకు, నీ మీద వాంతి అయింది. ముందు డ్రై క్లీన్ చేసుకొనిరా, ఆ తర్వాత నన్ను లేపు, నేను బజ్జుంటాను. గుడ్ నైట్. ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా. కథ? ఒక ఊళ్ళో రామన్ ఒక చోట ఉన్నట్ట. కామెడీ స్టోరీయా? ఊరంతా నవ్వుతుంది. రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను, అది తాగావనుకో తర్వాత. మళ్ళీ వాంతి No. Yeah, come in, room service. The door is open. Hi, my. సరిగా పడుకోమ్మా. Let me explain. ఏం చేసావయ్యా? ఒకటే వాంతులు అవుతున్నాయి. కాదు, ఇది ఏంటంటే. No. You're mistaken. ఇది ఈమెవరో తెలుసా? ఈమె నిర్మల. ఆవిడ మైథిలి. యా. అది కూడా మర్చిపోయారా? లేదు, బాగా
జ్ఞాపకం ఉంది. నేను క్లియర్ గా చెప్తాను. ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ కాదు కాదు, ఇది ఆవు కాదు. అవును, ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు. నాకు అర్థం కాలేదు. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. తను వాంతులు చేసుకుంటుంది. దానికి ఎవరు కారణం? దానికి నేనే కారణం. అరే దుర్మార్గుడు, కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా? కడుప ఈ దొంగ చెప్పనే లేదు. అరే ఛీ, తన కడుపు గురించి చెప్తున్నాను. ఎవరికి కడుపు? నాకు కడుపు. కొంచెం నోరు మూసుకుంటావా? ఇలా చూడు, అయ్యో. నేను మొదటి నెల నుంచి మొదటి మ్యాటర్ నుంచి వస్తాను. ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది. వాంతులు కూడా చేసుకున్నా. లవ్ చేసిందే 43 నిద్ర మత్తులు మింగేసిందంటే పెళ్లి చేసుకున్న నేను I love you. ఏమన్నా? I hate you. Oh, thank God. ఏంటి థాంక్స్ అన్నావా? నువ్వు మాత్రం ఉమ్మేసామని సంతోషంలో అన్నా. ఏం మార్చావు? నేనే మార్చలేదే. డ్రెస్ మార్చావు. దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను. వెళ్ళిపోయి చూడు. అయ్యో నా ప్యాంట్ కానీ ఒక కల్లి కమ్మ కల్లసి పాలి. అనియా అనియా ఇప్పుడు ఆవిడ ఉన్నప్పుడు ఉండొచ్చుగా. అనియా ఎవరనియా అమ్మాయి? ఆహా, ఆ మాత్రం అర్థమైంది. సంతోషం. నేను ఇప్పుడు వెళ్ళాలి. నా కర్మకాలి. రామనియా ఆయన స్వర్గస్థులు అయ్యారు. మైథిలి ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయింది. హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు. కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు. ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు. పాపం తాగి తాగి దేవదాస్లా తయారయ్యాడు. రామ్, మైథిలిని నువ్వు మర్చిపోవడానికి ఫస్ట్ క్లాస్ ఆయన ఒక ఐడియా వేసి పట్టాను. పండారడంగా మర్చిపోయాను. సారీ రామ్, మీరిద్దరు విడిపోవడానికి నేనే కారణం. రాసింది ఒక ఐడియా చెప్పనా? మైథిలికి డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకో. నేను చెప్పిన చాలా కష్టం రా. ఎందుకని? ఎవడరా వీడు? నేను ఆడు చెప్తే 10 అడుగుతున్నాడు. సరే ఒకేసారి అడుగుతాను. అదొక బిల్టిన్ ఎక్కువమా, నువ్వు చెప్పు. అంటే ఇప్పుడు నేను మైథిలికి డైవర్స్ ఇచ్చాను అనుకో, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలి అవుతా, పెళ్లి మండపం చూసుకోవాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, పంతులు గారిని వేరే పిలవాలి. ఇక్కడే ఉన్నానుగా, వేరే పిలవడం ఎందుకంటే వింటూనే ఉన్నానుగా. వాడు మంత్రాలు చెప్పే పంతుల్ని అన్నారా? నువ్వు చెప్పు రామ్. నాకు సుమారు వచ్చురా, అది తెలుగులోనే వచ్చు. కౌసల్య సుప్రజా రామ. మంత్రాలు కాదురా, అంతకుముందేమో చెప్పావే ఇన్విటేషన్. ఇన్విటేషన్ లో రామ్ వెడ్స్ మైథిలిని కొట్టించాలి. మైథిలినే మళ్ళీ పెళ్లి చేసడానికి ఎందుకు నేను ఇంతసేపు చెప్పుంది మైథిలి కాదురా, ఇంకొకటి. అర్థం లేకుండా మాట్లాడకరా. మైథిలి పెళ్లి చేసుకుని ఇంకోతికి డైవర్స్ ఎలా రేవటం? దరిద్రంగా దేవేస్తున్నాడు ఇంటర్వ్యూ. నువ్వు డైవర్స్ ఇచ్చేది మైథిలికే కదా. మరి పెళ్లి ఎవరిని చేసుకోవాలి? ఇంకొకటి. అదిరా పాయింట్. ఆ ఇంకోటి దేవుడి దేవల్ల మైథిలే కాకూడదు. పూరం 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 కుడిగారా మొదలెట్టాడు రా. ఒక్క ముక్క అర్థమై సావు తద్దిన మంత్రాల. అరవోడా అరవోడు గరవోడు అన్నారు. కొన్నుడు రాస్తా. ఏంట్రా కొనేది? అరవోడు అంటే తప్పేంటి? తప్పురా. ఎందుకు తప్పు? తప్పు. అరవోడు అంటే ఏంటి తెలుసా? అర్రవం అర్రవం అంటూ అరుస్తుంటారా అర్రవాళ్ళు. అర్రవోడా. అయ్యో వాళ్ళ క్లాస్ కొట్టాను. కరెక్ట్ రా, అరవోడే. కరగదు. ఎడవకురా, అడాదే ఎడవకు. డోంట్ క్రై. థ్యాంక్స్ రా. అయ్యో ఐస్లే ఐస్ పెడతా చాలు. ఐస్ పెడతా చాలు. ఈ పార్టీ ఎందుకో తెలుసా? మరుసటి రోజు మన హీరో గారికి పుట్టినరోజు. అందుకే ఈ రోజైనా హీరోయిన్ మనసు మారి హీరోతో కలిసిపోతుందనుకుని వాళ్ళింటికి పైలట్ గారిని తీసుకెళ్లలేదు, మోసుకెళ్లారు. ఆ లెవెల్లో మందు కొట్టారు. నేరుగా మైథిలి రూముకు పో, గట్టిగా కౌగులించుకో. ఆ తర్వాత అంటే మనసులాయో
ఈ మాత్రం తెలియకుండా పెళ్లి చేస్తున్నా. నేను వెళ్ళి ఆవిడ కౌలించుకున్నప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చి తూ అని ఊహాన్ని మమ్మేస్తే అవన్నీ మర్చిపోయేలా కౌగిలించుకోవోయ్. తను నీలాగే. నాలాగంటే ఫ్రెంచ్ బెడ్ పెట్టు. 6 నెలలు విడిగా ఉంది కదా, బెళ్ళు నీ ఒళ్ళోకి వచ్చి పడిపోతుంది. గోవిందా, గోవిందా. జాగ్రత్తగా వెళ్ళు నాన్న. నాకు తెలుసురా, స్టడీ. వాడు పడగడతాడా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటే వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడుతో కడుపు చెడిపోయింది, బాత్రూమ్ వెళ్తున్నా. గట్టిగా అరవకండి, పిల్లాడు నిద్రపోతున్నాడు కదా. ఏం కంగారు పడుకొని కొట్టేటప్పుడు వాడికి 2 స్పూన్లు పోసాలే. సరే సరే, లైట్ వేయకుండా తొందరగా వెళ్ళిరండి. ఆ. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? నేను వస్తానని ఎదురు చూస్తున్నావా? ఎదురు చూడక వస్తే వెళ్ళక తప్పదు, వెళ్తే రాక తప్పదు. షూ షూ. ఏం చేస్తున్నారు? నేను మెల్లగానే మాట్లాడుతున్నాను కదా, నన్నెందుకు ఇష్యూ షూ అంటున్నారు? నేను రాకుండా ఉండి ఉంటే నిద్రపోయేదాన్ని. నిద్రపోకే వచ్చేసా. ఏయ్, ఏమిటే గుద్దుతున్నావు? ఈవేళ మంచి స్పీడ్ లో ఉన్నట్టున్నావు. ఏమండి, క్లియర్ అయిందా? అంత క్లియర్ అయింది. ఏమిటి నెట్టేస్తున్నావు? నేనెక్కడ నెట్టేశానండి, తడుతున్నాను కదా. ఏమిటో నీకు 3 చేతులు ఉన్నాయి, మెడ కింద ఒకటి, ఇక్కడ 2 మందు ఉన్నాయి. కొట్టేరు గనక మీకు అన్ని డబ్బులుగా ట్రిబులుగా కనిపిస్తున్నాయి. అలాగా, నీ గడ్డం చాలా ముద్దుగా ఉంది. నీకు గడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ గడ్డం మీతోనే వస్తుంది. సరే ఓకే, మరి మేసం? ఇంకెవడో ఉన్నాడు, తొందరగా లైట్ వేయండి, నాకు భయం. అమ్మా నన్ను కొంచెం వదిలేయండి అమ్మా, వదిలేయండి. పాపిష్టిదానా? ఏంటి ఇది? ఒక రాత 2 కృష్ణుల సినిమా ఒకే మంచం చూపిస్తున్నావా? ఏమండి, వీడి ముక్కు మొహం కూడా నాకు తెలియదు. ముక్కు మొహం తెలియని పడుతున్నా? అయ్యో, అలా గట్టిగా మాట్లాడకండి. పిల్లలు వేస్తాడనా? నేను అలాగే అరుస్తానే. నువ్వేంటి అసలు మొగుళ్ళు దర్జాగా పడుకున్నావు? లే, ఈ పాటకి స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఈవేళ మీ ఇద్దరంతూ తేల్చేస్తాను చూడు. ఏమండి? అసలు నన్ను గొడవ. ఏమనుకుంటున్నారు? ఏమిటి గొడవ? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి? అసలు మొగుడు నేను ఉండగా ఇది రంకుమోని పిలిపించుకుంది. చూడండి సార్, మొగం దాచుకుంటున్నాడు. నమస్తే. పైగా నమస్కారం ఒకటి. నమస్కారం పెడితే వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు చేసిన పనికి నిన్ను పొడి చంపేస్తాను. మీరా? అవును సార్, మీకు ఈజీగానే ఉండొచ్చు. నాకుంటుందా? ఎంత చెడ్డ మొగుండి, మనసు చెడిపోయింది సార్. ఏమండి, మీ కడుపేగా చెడిపోయింది. కారు మీదే. అయ్యో, ఏంటండి కట్టుకున్న భార్యను అలా కొడతారు? పెళ్లి కూడా చేసుకున్నావా? రేయ్, నిన్ను. ఒకసారి ఆ అమ్మాయిని ఏయ్, చూసారా మీ అమ్మకి పెట్టేస్తారు? అది కాదు సార్, చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్పు కాక రైట్ అనుకుంటున్నావా? చూడండి సార్, వీడియో ఒప్పుకున్నాడు కానీ ఇది ఒప్పుకోవట్లేదు. కాదండి, మొదటి నుంచి మొదటి నుంచి చెప్తాను. చాలా రోజులుగా జరుగుతుంది అన్నమాట. మొదలంటే ఆ మొదలు కాదండి, ఇది ఏం చేద్దాం, పోలీసులు పెట్టేద్దామా? వద్దు, మరి అలా వదిలేమంటావండి? ఇంట్లోంచి తల్లి తరివేయండి. కరెక్ట్. సరివేస్తే తనడం కుదరదు. రేయ్, నిన్ను. ఏయ్, ఏయ్, షూ ఒకటి. రామ్ పాదరక్షగల్. నెత్తి మీద పట్టుకొని పట్టాభిషేకం చేయి. పాదరక్షకుల్ అంట. ఇది ఏం గల్? షర్టుగల్. అయితే ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉంటుందిరా. ఇక్క ఇప్పుడు ప్యాంటు వരും. పాయింట్ 1. గ్రూప్లో రామున్నాడ్రా. ఏయ్, పడరా. డోర్ ఓపెన్ చేయరా. మెల్లిగా మెల్లిగా, చెయ్యి ఫ్రీగా లేదు, గుద్ది తెరు. ఓకే. ఏయ్, వీడి తలతో కాదురా. ఓ సారీ సారీ. ఓయ్, పడుకో పడుకో. తల తగిలింది, ఇంకొద్దిగా గట్టిగా తగిలి ఉంటే తల పగలేదోయ్. అయితే పొరపాటు పెద్ద దేవదాసు, రేపు ఎంత ముఖ్యమైన రోజు, అది కూడా చూడకుండా ఇంట్లోంచి తన్ని తిరిమేసింది. ఎన్నడా ముఖ్యమైన రోజు? ఇಷ್ಟು పెద్ద ఫ్లాట్లు ఒక్కడనే వదిలేసి వెళ్ళింది కాదురా, అది ఈ రోజు. ఇప్పుడు కాదు, ఎప్పుడో వదిలేసింది. ఎప్పుడు అది ఇప్పుడు ఎందుకు పట్టున్నారా? పట్టుకో పట్టుకో. 8 7 6 ఏమిట్రా కౌంట్ డౌన్ చేస్తున్నావు? 4 రాకెట్ వదులుతాడా ఏమిటి? 3 రామ్స్ బర్త్డే. 1 0. Many more happy birthday. మైథిలి ఇప్పుడే కల్లోకి వచ్చిందిరా, పంపించేయగలరా మళ్ళీ? బర్త్డే కూడా జ్ఞాపకం లేకుండా ఉన్నాడా? ఈ బర్త్డే వాడు గుర్తుంచుకునేలా మనం ఏదో ఒకటి చేయాలరా, లేకపోతే మన ఫ్రెండ్స్ గా ఉండి వేస్ట్ రా. కరెక్ట్ బచ్చా. బర్త్డే కనుక ఈ యొక్క రోజైనా వీడి జిల్లి జిల్లిని కూల్ గా ఉండాలరా. అందుకని ఫ్రిడ్జ్ లో పెడతామా? బి సీరియస్ రా. నాయర్ చెప్పింది కరెక్ట్. ఈ బర్త్డేని వాడి మర్చిపోకూడదు. అలాంటి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. ఏంట్రా సర్ప్రైజ్? ఆ సర్ప్రైజ్ ఏంటో వాడి చెవిలో చెప్పు. రెండు ఆటల్ని డిస్కస్ చేద్దాం. Baby birthday to me.